శ్రీ సాయి సచిత్రలో 18, 19 అధ్యాయాల్లో బాబా చెప్పిన గురుసేవ అనే కథా వృత్తాంతంలో అక్కడ చెప్పిన గురువు స్థానం బాబాది, శిష్యుడి స్థానం మనది. ఆ కథలో చివరగా బాబా అడిగిన ప్రశ్న, నా గురువును నేను సేవించుకున్నట్లు మీ గురువును మీరు సేవించుకుంటారా అన్న దాంట్లో మర్మాన్ని అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన శిష్యుడి వలె నిబద్ధతతో నాతో ఉంటారా అన్నది అక్కడి సారం. దానిని వదిలేసి బాబా కూడా ఒక గురువును సేవించుకున్నారు. నేనొకరిని సేవించుకుంటాను అనంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సాయినాథ్ మహారాజ్‌కి జై అన్న తర్వాత వారు ఆశ్రయించిన గురువులు కూడా జై కొడుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ జన్మలో మనం సాధించుకున్న సద్గురు సాహచర్యం పరిపూర్ణంగా ఆస్వాదించలేం. సగం సద్గురువు పైన, సగం ఆశ్రిత గురువు పైన మన మనస్సు ఉండిపోతుంది. బాబాను పెద్దగా పట్టించుకోకపోయినా బాబా ఏమీ అనుకోరని, ఆశ్రయించిన గురువు అభిమతాన్ని గౌరవించకపోతే ఆగ్రహిస్తారని ఆశ్రిత గురువు ఆజ్ఞకు లోబడి ఉంటారు. సద్గురువు గొప్పతనం ఏమిటంటే, భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటమవుతాడు. ఆశ్రిత, ప్రకటిత గురువుల వద్దకు మనం ప్రయాసపడి వెళ్తాం. తన స్నేహితుడు ఆశ్రయించిన గురువు వల్ల ఏ మేలు కలగనప్పుడు హేమడ్ పంత్ ఒక మాట సచ్యతలో రాస్తారు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం ఎందుకు అని. ఈ మాట నేడు మనకు వర్తిస్తుంది. సద్గురు పాదాల చెంతను సుఖాన్ని వదులుకొని ప్రకటిత గురువుల వద్దకు వెళ్ళి కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆయాచితంగా లభించిన సద్గురు సాంగత్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం. కాబట్టి సాయి పాదాలను ఆశ్రయిస్తే చాలు, ఖచ్చితంగా మనకు మేలు చేస్తారు. సాయినాథ్ మహారాజ్కి